ఒకరోజు బ్రహ్మగారు గర్వంతో అన్నారు, నేనే సృష్టికర్త, నాలాంటి వాడు ఎవరూ లేరు. అప్పుడు విష్ణు స్వల్పంగా నవ్వుతూ చెప్పారు, సృష్టించడం ఒకటి, దాన్ని కాపాడడం మరొకటి, లోకాన్ని నిలబెట్టేదే నేను. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది అంతం లేని వెలుగు. ఆది లేదు, అంతం లేదు. అది ఎవరు? అది స్వయంగా శివుడు, మహాదేవుడు. శివుడు అన్నాడు, ఈ అగ్నిస్తంభానికి ఆది అంతం కనుక్కొనండి, అప్పుడు ఎవరు గొప్పవారో తెలుస్తుంది. బ్రహ్మ పైకి ఎగిరారు, విష్ణు క్రిందకి దిగారు. సంవత్సరాలు గడిచాయి, అంతం కనబడలేదు. విష్ణు వచ్చి ఒప్పుకున్నారు, నేను కనుగొనలేకపోయాను అని. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పారు, నేను చివర చూశాను అని. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అన్నారు, గర్వం ఉన్నవాడు గొప్పవాడు కాదు, నిజం ఒప్పుకున్నవాడే గొప్పవాడు. అప్పుడు బ్రహ్మకు శాపం ఇచ్చి విష్ణువును ఆశీర్వదించారు. అహంకారం మనల్ని చిన్నవారిని చేస్తుంది, నిజాయితీ మనల్ని మహానుభావుల్ని చేస్తుంది.